జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మధ్యాహ్నము చాలామంది రిజల్ట్స్ చూసే ఉంటారు. మహారాష్ట్రలో కూడా క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ అలయన్స్ గవర్నమెంటు పార్టీ. మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నది. చాలా సంతోషించాల్సిన విషయము. మహారాష్ట్ర ప్రజలకు కంగ్రాట్స్. ఇంకా జార్ఖండ్ డిసప్పాయింట్ చేసింది. మహారాష్ట్రలో సంతోషం కలిగించింది. జార్ఖండ్ వైఫల్యం చెందడం బీజేపీ. మళ్ళీ అక్కడ తుకుడే గ్యాంగ్ యాంటీ నేషనల్ పార్టీ ఉన్నటువంటి జేఎంఎం కాంగ్రెస్ అలియన్స్ గెలవడం అనేది అత్యంత విచారకరమైన విషయము. అది ప్రమాదకరమైన విషయం కూడా. ఇట్ ఈస్ ఎ డేంజర్ బెల్. మన భారతదేశ సెక్యూరిటీకి, భారత ప్రజలకు, హిందువులకు ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. బెంగాల్లో ఎలా చేతులకు పోయిందో, కేరళ ఎటువంటి పరిస్థితులు ఉన్నదో, జార్ఖండ్ కూడా ఆ పరిస్థితులకు పోయిందనమాట. ఈసారి చాలామంది అనుకున్నారు ఈసారి కనుక జార్ఖండ్లో కనుక గెలవకుంటే నెక్స్ట్ టైం ఇక మళ్ళీ ఛాన్స్ పోతుంది, ఫ్యూచర్లో వాళ్ళకి ఛాన్సే రాదు, జార్ఖండ్లో చేతులకు పోయినట్టే అని ఎంతోమంది అన్నారు. అదే ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ బైపోల్స్ లోపల ఇప్పుడు మొత్తం 9 ఉంటే దానిలో 7 విన్ అయింది బీజేపీ. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అన్నమాట. సో బెంగాల్ యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర లోపల విజయం సాధించడం లోపల, ఉత్తరప్రదేశ్ బైపోల్స్ లోపల అవుట్ ఆఫ్ 9, 7 యూపీ లోపల బీజేపీ విన్ అయిందంటే ఇదంతా కూడా యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, మోడీ కాంట్రిబ్యూషను, ఫడ్నవీస్, స్టేట్ లీడర్స్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దాన్ని ఎవరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయడం లేదు. కానీ యూపీ లోపల యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు, బటెంగేతో కటెంగే, ఇఫ్ హిందూస్ గెట్ డివైడెడ్ యూ విల్ బి కట్ డౌన్. మనం విడిపోతే మనను కోసేస్తారు, నరుకుతారు అని ఒక మాట అన్నాడు. అది బాగా పెనిట్రేట్ అయింది అనమాట, బాగా దూసుకుపోయింది. అది హిందువుల మనసులోకి దూసుకుపోయింది. అది మహారాష్ట్రలో కూడా. అది ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో అంటే మహారాష్ట్రలో ప్రజల్లో పడ, ఎలక్షన్స్లో పడ, మహారాష్ట్రలో ప్రజల్లో పడ మనసులోకి వెళ్ళిపోయింది. అది దూసుకుపోయింది అనమాట వాళ్ళ మనసులోకి. దాంతో వీళ్ళు ఇంటర్నేషనల్స్ తుకుడే గ్యాంగ్, శాంతిమాత పోలు ఎట్లయితే యునైట్ అయ్యి పోలరైజ్ అయ్యి వాళ్ళు డిమాండ్లు పెట్టి మరి వాళ్ళకు కాంట్రాక్టుల రిజర్వేషన్ అట, జాబుల రిజర్వేషన్ అట, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిజర్వేషన్ అట, హోమ్ మినిస్టర్ వాళ్ళకే కావాలన్నట. ఇది ఎన్ని డిమాండ్లు అన్నట్టు గొంతమే కోరికలు అనమాట. పాకిస్తాన్ మంచుకున్నారు, బంగ్లాదేశ్ మంచుకున్నారు, ఇక్కడ వక్తు ల్యాండ్ అని అది అట్లుంటారు. వక్తు చట్టాన్ని కంప్లీట్ వ్యతిరేకించాలట, వక్తు బిల్లు పాస్ కాకపోతేట, ఎన్ఆర్సీ సిఏని ఒప్పుకోరట. మొత్తం అన్ని వాళ్ళ డిమాండ్స్ అనమాట. అంటే హిందువులకు వాయిస్ అనేది ఉండదు, ఇందులో రిప్రజెంటేషన్ లేదన్నమాట. అంటే వీఆర్ నాట్ ఆల్, వీ డోంట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ ఎట్ ఆల్. అంటే ఈ దేశం పౌరులమే కాదు, ఈ దేశంలో మనకి ఎటువంటి హక్కులు లేవు. సో వీఆర్ కంప్లీట్లీ మరి ఈ దేశ పౌరులమే కాదో మరి ఏంటిదో మరి వాళ్ళకే తెలియాలి. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఏమంటారు, మనుషుల కింద లెక్క కట్టరు కదా మనను. వాళ్ళు వీఆర్ వర్స్ట్ ఆఫ్ కీచర్స్, కఫీర్ సార్ వర్స్ట్ ఆఫ్ కీచర్స్ అంటారు కదా. జంతువుల కంటే కూడా అత్యంత హీనమైన జంతువుల కంటే కూడా నీచమైనటువంటి వాళ్ళు అంటారు అన్నట్టు. నాన్ బిలీవర్స్ వాళ్ళ దృష్టిలో కూడా నాన్ బిలీవర్స్ అనమాట. ఇది వాళ్ళ యొక్క బుక్లో ఉన్న విషయం. ఇది నేను చదివాను. అయితే ఇది ఎంతగా దూసుకుపోయిందంటే అది కౌంటర్ పోలరైజేషన్ జరిగిందనమాట. మైనారిటీ పోలరైజేషన్ వర్సెస్ హిందూ మెజారిటీ పోలరైజేషన్ జరిగింది. దానివల్ల ఏ సర్వే రిపోర్ట్లు కూడా ఇలా ఇవ్వలేదు. అప్పుడు అంతే, సర్వే రిపోర్ట్ ఎప్పుడూ అన్ని పక్షపాతంతో పెయిడ్, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా సర్వేలు కండక్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఛానల్స్ ఉన్నాయి కదా, పేపర్లు అన్నీ అటువంటివి. కాబట్టి నిజాయితీగా వాళ్ళు చేసిన అసెస్మెంట్కు ఏమాత్రం, వాళ్ళు చేసిన సర్వేలు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చిన గెస్ అంచనాలు, ఫిగర్స్కు నిజంగా వచ్చిన ఫిగర్స్కు కంప్లీట్ పోలికనే లేదు. అబ్సల్యూట్ మెజారిటీతోని 200 దాటిపోయింది ఎన్డీఏ అలయన్స్ అవుట్ ఆఫ్ 280 చిల్లర లోపల సీట్స్ లోపల. అంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందనమాట.
ఇంత ఘన విజయం సాధించింది. అది ఏమాత్రం కూడా సర్వే రిపోర్ట్ ఏమాత్రం కూడా ఒక్కరు కూడా అది కరెక్ట్ అంచనా వేయలేదు. ఇక్కడ ఇది హిందువుల కూడా ఐక్యతను తీసుకొస్తుంది. ఇది మంచి పరిణామము. కానీ అయితే మీరు సుప్రీంకోర్టు జే సాయి దీపక్ గారి వీడియోస్ చూసిన వాళ్ళకు ఆయన ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, శబరిమల కేసును వాదించిన వారు. అంతేకాదు అనంత పద్మనాభ కేసును కేరళ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడి మళ్ళా అనంత పద్మనాభ ఇక ఎవరైతే ఉంటే దేవస్థానానికి పూర్వ ధర్మకర్తలు ఉన్నారో ఆ రాజులు, కేరళ రాజులు అనమాట, చక్రవర్తులు, వాళ్ళ రాజవంశానికే ఆ యొక్క అనంత పద్మనాభ యొక్క ట్రస్ట్ యొక్క హక్కులను పూర్తిగా వచ్చేలాగా కేసు గెలిచింటారు అనమాట. ఎంత నేషనలిస్టు, ఎంత జాతీయవాదం మీకు తెలుసు. సుప్రీంకోర్టు న్యాయవాది. మనకు సుప్రీంకోర్టులో ఉన్న అతి కొద్ది మందే ఉన్నారు మన కోసం మాట్లాడేవాళ్ళు. అందులో జే సాయి దీపక్ గారు గొప్ప మేధావి, కేవలం లాయరే కాదు, ఈజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ ఇంటలెక్చువల్ పెట్రియాట్ కూడా. ఆయన ఒక మాట అన్నారు, we have nothing, we don't have luxury, we have nothing to celebrate, we have nothing to be relaxed or to be just completely engaging ourselves in enjoyments. మనకంత సమయం లేదు, హిందువులకు లగ్జరీ లేదు, హిందువులకు ఎంజాయ్ సంతోషంగా టైం పాస్ చేసి రిలాక్స్ చేసే టైం లేదు. ప్రతిరోజు మనము డేంజర్ వైపు, మనము మృత్యుకుహరం వైపు, డేంజర్ వైపు, మహాప్రళయం దేశానికి డేంజర్ వైపు, సివిల్ వార్ వైపు పోతున్నది. అంతర్యుద్ధము, భారతదేశ ప్రజలు, హిందువులు, భారతీయ ప్రజలు అంతర్యుద్ధం వైపు వెళ్తున్నారు అని క్లియర్గా కుంటబద్దలు కొట్టాడని చెప్పిండండి ఆయన. ఇండియా భారత్ ది సివిలైజేషన్ అనే బుక్ కూడా రాసిండు ఆయన. ఇంకా వేరే పుస్తకాలు రాస్తున్నాడు. ఇంకా ఆయన వీడియోస్ మీకు అన్ని అవైలబుల్, చాలా అవైలబుల్ యూట్యూబ్లో పట. ఆయన అనేక యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. ఇంగ్లీష్ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అయితే సాధ్యపేక మీకు తెలుస్తుంది. బికాస్ ఆయన తెలుగు యాక్చువల్గా బేసికల్లీ ఆయన తమిళియన్, కానీ హైదరాబాద్లో చదువుకోవడం వల్ల ఆయన తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడతారు, తెలుగు కూడా బాగా వచ్చు. అయితే సాయి దీపక్ గారు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ళు కాలాన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ వేస్ట్ చేసింది. ఇప్పటివరకు వాళ్ళు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాలేదు. విద్యావేత్తలు మార్పులు తీసుకురావడం ఏంటిది? ఇప్పుడు వాళ్ళు ఏం చేయకముందుకే నొల్లి పెడతారు కదా, మరి నొల్లి పెడతానని నువ్వు భయపడి నువ్వు ఊరుకోండి, ఏం చేయకుండా ఊరుకుంటావా? నీకు అధికారం ఇచ్చి 2 సార్లు అధికారం ఇచ్చింది, 3వ సారి తక్కువ మెజార్టీతో వచ్చింది, ఎన్డీఏ వచ్చింది, మీ పార్టీకి మెజార్టీ ఫుల్ మెజార్టీ రాలే. 3 సార్లు వచ్చింది కదా, 10 ఏళ్ళ పాటు మీరు చేయాల్సిన పనులను చేశారా? చేయలేదు. విద్యా వ్యవస్థలో మార్పు అంటే ఏంటిది? కంప్లీట్గా మన దేవాలయాలు మనకి ఇచ్చేయడము ఒకటి, అది దేవాలయాలు ఇచ్చుడు అదొకటి. విద్యా వ్యవస్థలో మార్పు అంటే హిందువులకు వాళ్ళ స్కూల్స్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన సిలబస్ని వాళ్ళు డిజైన్ చేసుకునే హక్కు అన్నమాట. ఇప్పుడు మదర్సాలు ఉంటాయి, వాళ్ళ సిలబస్ వాళ్ళే చదువుకుంటారా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ బుక్స్ను డిజైన్ సిలబస్ ఫాలో అవుతారా వాళ్ళు? 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పోయినప్పుడు మ్యాథమెటిక్స్, సైన్స్ యాడ్ చేసుకుంటారు, అవి చదువుకొని ఎగ్జామ్ పాస్ చేసుకుంటారు. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లనే మనం కూడా గవర్నమెంట్ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ చేసుకుంటేనే కరికులం లోపల కొంత పీరియడ్, ఒక 2-3 పీరియడ్లు కొంత టైం టేబుల్ లోపల మన సనాతన ధర్మము, గీత, ఉపనిషత్తులు, సంస్కృత భాష, ఇట్లా మన సిలబస్ మనం డిజైన్ చేసుకునే హక్కు మనకి ఇవ్వాలన్నమాట. అది కాంగ్రెస్ గవర్నమెంట్ 70 ఏళ్ళు ఇవ్వలేదు. ఆ హక్కును కోరుకుంటున్నాం మనం. అది మనం డిమాండ్ చేసింది ఎప్పటి నుంచో. అది మనకి ఇవ్వడం జరగలేదు. పోనీ ఎన్సీఆర్టీ సిలబస్ చేంజ్ చేసినారా? చేయలే. మరి ఏం చేసినా? గుడిలు భారతదేశంలో ఉన్న హిందువులకు ఇచ్చేయడానికి ధర్మాచార్యులు, పీఠాధిపతులు, హిందూ సంస్థలు వాటికి ఏమడ్డం వచ్చింది? మీకు ఏం నొప్పి కలిగింది? మీకు ఎవడు అడ్డపడ్డాడు? సుప్రీంకోర్టు అడ్డపడ్డాదా? ఎవడు అడ్డపడ్డాడు? మీకు ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్తారా? చెప్పరు. మీరు ఇది ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పరు. ఇది ఇట్లనే చెప్తారు అని అంటే సమాధానం చెప్పరు. ఏం సమాధానం చెప్పండి? ఇదేం అకౌంటబిలిటీ అంటే రాజుల ఇదివరకు వాళ్ళు ఇదివరకు ఉన్న గత ప్రభుత్వాలన్నీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, యాంటీ డెమోక్రటిక్గా పనిచేసినాయి.
అని అని మీరు విమర్శించారు, అది నిజము. మరి మీరెంత మేరకు డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నారు? రామరాజ్యంలో పడ రామచంద్రుడు ఒక 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 సామాన్యుడు వచ్చి గంట కొట్టేది ఉంటే రాముడు డైరెక్ట్ వచ్చి మాట్లాడేవాడు. రాముడు ప్యాలెస్లో పడి ఉంటే మినిస్టర్ పోయి చూసుకోపో, కింద కింద కలెక్టర్ తహసీల్దారు కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ చూసుకోపోండి, నేను రావన్నా ఒక చిన్న విషయం అట్లా అనేటువంటి కాదు. డైరెక్ట్ అని వచ్చి మాట్లాడేవాడు అనమాట. వాళ్ళు చేసే పనులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. కానీ ఎవరైనా ప్రజలు వచ్చి నేను మాట్లాడాలి, నాకు సమస్య ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్ ఆయనే వచ్చేవాడట. రామరాజ్యంలో కూడా ఉన్నది ఇది, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి విషయం ఇది. నువ్వు టీవీలో మాట్లాడాలి, సోషల్ మీడియా లేకపోతే మనకి బాధ ఎంతసేపు ఉపన్యాసాలు ఇచ్చి నువ్వు నీతులు ప్రజలకు పంతులు లెక్క స్టూడెంట్స్కు నీతులు చెప్పినట్టు పాఠాలు చెప్పినట్టు చెప్పడే తప్ప వన్ వే ట్రాఫిక్ ఎలా ఉన్నది తప్ప, కానీ ఇంటరాక్షన్ లేదు, ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇప్పుడు టీవీలో కూడా ఎంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ప్రొఫెసర్ ఆనంద రంగాధన్ లేడా, లే షాజీ చెప్పాకు, పుష్పంత కలుసృష్టి గారు, ఆర్ఎస్ఎన్ సింగ్ గారు, జిడి బక్షి గారు, రిపబ్లిక్ అర్ణబ్ గోస్వామి, ఎంత బుల్లెట్ మంది ఉన్నారు. ఎస్ గురుమూర్తి గారు ఉన్నారు మన చెన్నైలో పడ. ఇట్లా ఎంతమంది ఉన్నారు. మరి వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేటోడు లేడు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, హోమ్ మినిస్టర్ చెప్పాడు, కింద గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ చెప్పారు, ఎంపీలు మాట్లాడే స్పోక్స్ పర్సన్ వచ్చి క్యాజువల్గా ఏదో డిబేట్లలో వాళ్ళు అపోజిషన్ పార్టీస్ వాళ్ళు నెరేటివ్ సెట్ చేస్తే వీళ్ళు దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతారు. వాళ్ళ ట్రాప్లు వీళ్ళు పడతారు తప్ప వీళ్ళు నెరేటివ్ సెట్ చేసిందే లేదు ఇంతవరకు. ఫస్ట్ టైం యోగి ఆదిత్యనాథ్ నెరేటివ్ సెట్ చేసిండు మొన్న. బటెంగేతో కటెంగే అని ఆయన నెరేటివ్ సెట్ చేసిండు. ఇవాళ స్విప్ చేసింది, ఇవాళ స్విప్ చేసింది. నువ్వేమన్నావు 400 అప్కి బార్ 400 బార్ అన్నావు, ఏమైంది? అది రిజర్వర్స్ అయిందా? రిజల్ట్ వచ్చే మెజార్టీ కూడా రాలేదు. కనీసం 400 వస్తాయి, అప్కి బార్ 400 బార్ అంటే అది రివర్స్ అయింది. అది ఏమైంది? 400 ఇచ్చేది ఉంటే మీకు మీ రిజర్వేషన్ పోదని ఎస్సీ ఎస్టీలు భయపెట్టి ఇచ్చారు. వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళ పోయినాయి, అపోజిషన్ పార్టీస్ పోయినాయి, బీజేపీ ఓడిపోయింది. అంటే నువ్వు ఒక స్లోగన్లు ఇస్తే అది నీ పార్టీకే నాశనం చేస్తా అన్నట్టు, లాస్ట్ జాబ్ చేస్తా అన్నట్టు. ఒక మాట మాట్లాడితే పిఎం పోస్టులో ఉన్నోళ్ళు, ఎంపీలు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నోళ్ళు ఎంత ఆలోచించి మాట్లాడలే, ఎంత క్యాలిక్యులేటెడ్ మాట్లాడలే, ఎంత క్యాలిబ్రేటెడ్ ఉండాలి. ఏమైనా కామన్ పర్సనా రోడ్ మీద చాయ్ తాక్కుంటా పాన్ తినుకుంటా రోడ్ మీద టైంపాస్ బస్ స్టాండ్లో రైల్వే ప్లాట్ఫామ్ మీద మాట్లాడతారా ఏంది? ఒక పెద్ద కీ పొజిషన్ ఉన్నప్పుడు ప్రతి వర్డ్ కూడా క్యాలిబ్రేటెడ్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్ మాట్లాడాలి. దాని రిపర్కషన్స్ ఏముంటాయి, దానికి కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందా ఈ మాట మాట్లాడితే, ఎండ్ రిజల్ట్ ఏముంటుంది, దాని సబ్సిక్వెంట్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇంత క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ ఉండాలి. అప్పుడే వాళ్ళ ఇంటెలెక్చువల్ మీద వాళ్ళని పడతారు. ఏదో కంప్లీట్గా ఏదో థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్స్ మాట్లాడినట్టు మాట్లాడితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతాయి రిజల్ట్స్ అన్నీ కూడా. ఇంకా ఏముందంటే తెలంగాణ బెంగాల్ అలాగే జరుగుతుంది, బంగ్లాదేశ్లో హిందూ నరమేధం జరుగుతూనే ఉన్నది. దాన్ని వాళ్ళని పడుచుకుంటూ లేడు. బంగ్లాదేశ్లో హిందువుల గురించి బాధపెట్టడం లేడు అనమాట. ఇక్కడ చెప్తానే గతి లేదు, బెంగాల్లో చెప్తానే గతి లేదు, దాన్ని కాపాడినోడు లేడు. దానికి ఇంత యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది లేదు, ఏది చేసింది గవర్నమెంట్ 356 ఆర్టికల్ ఇంపోజ్ చేసింది లేదు, అవన్నీ జరగలేదు. ఇప్పుడు జార్ఖండ్ మొత్తం పోతుంది, చేతులకు వెళ్ళిపోయినట్టే. ఇంకా జార్ఖండ్ ఏం న్యాయం చేస్తారు? అలాగే రోజు క్రైమ్ రేట్ బాగా పెరిగింది, భయంకర క్రైమ్ రేట్ పెరిగింది. ఇక్కడ టెంపుల్ డిమాండ్ తెలంగాణలో మళ్ళీ రెండు గుళ్ళు కొట్టిందట. మళ్ళీ ఇక్కడ క్రైమ్ పెరుగుతూనే ఉన్నది. ఇక్కడ అంటే ఏం చేసినా ఎవరు మూసుకొని కూర్చోండి అనమాట. ఈ నేరాలు చేసిన వాళ్ళకి నేర విచారణ జరుగుతలేదు, పూర్తి అయిపోతలేదు, శిక్ష పడతలేదు. ఇది పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో కూడా మంచి విజయం సాధించింది, వైపోల్స్లో కూడా మహారాష్ట్ర మంచి ఘన విజయం సాధించింది, సంతోషమే. జార్ఖండ్ పోవడం అనేది అత్యంత బాధాకరము. అయితే మన ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. అవి ఎలక్షన్ రిజల్ట్స్తోని గెలిపోయే ఓట్ల మీద సంబంధం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టేట్లో గెలిచినా ఇంకో స్టేట్లో ఓడిపోయినా కూడా మన హిందువుల యొక్క మూల సమస్యలు ఏమైతే ఉన్నాయో, మన అస్తిత్వానికి మన దేశానికి ఉన్న ప్రమాదం ఏది ఉన్నది అలాగే ఉంది. అది ఆ ప్రమాదం పెరుగుతున్నది రోజు రోజుకు. ఈ ప్రమాదానికి శాశ్వత పరిష్కారం ఏంటిది? ఎవరు చేయాలి? హిందువులు మన వైపు నుంచి మనం ఏం చేయాలి? మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఫ్యూచర్లో రాబోయే అంతర్యుద్ధానికి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి? ఇది కదా ఫండమెంటల్ క్వశ్చన్స్. మనం రాబోయేటోడు ఎవడు?
ఇప్పుడు ఎవరు కాపా ఇప్పుడు 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 బెంగాల్లో చంపితే ఏం చేస్తారు, కేరళ చంపితే ఏమైంది, బంగ్లాదేశ్లో చంపితే ఏమవుతుంది, బంగ్లాదేశ్ ఇంట్లో కూడా చంపారు. ఇప్పుడు ఏమైంది, కాశ్మీర్ వచ్చి బాంబు వేసి చంపుతాండ్రు పోతాండ్రు మిలిటరీ వాళ్ళను. మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళని కంట్రోల్ చేయాలి. నష్టం జరుగుతుందా లేదా, ప్రాణ నష్టం జరుగుతుందా లేదా? మరి దీనికి సమస్య శాస్త్ర పరిష్కారం ఏంటిది? ఈ క్వశ్చన్స్ మాత్రం అలాగే మిగిలిపోయినాయి. హిందువులు మొత్తం కన్సాలిడేట్ అయ్యి హిందువులు ఎజెండా సెట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు. మా డిమాండ్స్ ఇవి ఫుల్ఫిల్ చేస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం, లేకపోతే లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఏమేమి చేసిన మహారాష్ట్రలో కాంగ్రెస్ అలయన్స్కు భక్తు బిల్లు పాస్ చేయాలి, అడ్డుపడద్దు, అది అట్లనే ఉండాలి, ఎన్ఆర్సీ పెట్టద్దు, కాంగ్రెస్ పెట్టద్దు, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలి, హోమ్ మినిస్టర్ మాకే కావాలి. ఎన్ని డిమాండ్లు పెట్టినా 20 డిమాండ్లు పెట్టిన వాళ్ళు. అట్లా డిమాండ్ పెట్టేంత పొజిషన్లో మనం ఉండాలండి. మరి ఎన్నడన్నా హిందూ జాతి డిమాండ్ పెట్టిన మొహంలోనా 70 ఏళ్ళ బట్టి? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన మన అందరం యూనిట్ అయ్యి కన్సాలిడేషన్ అయినప్పుడు. జార్ఖండ్ ఎందుకు పోయింది? బీసీలు చీలిపోయి, ఎస్సీ ఎస్టీలు చీలిపోయి, వాళ్ళ ఎవరైనా రాలే అంటే పక్కింటి మర్డర్ అయింది, పక్కింటి ఇంట్లో వాళ్ళ అల్ల పిల్లలు అత్యాచారం అయింది, నా ఇంటికి వచ్చి నా ఇంటి పిల్ల అత్యాచారం చేసినప్పుడు చూసుకుంటాడట. ఇంటి పిల్లలు అత్యాచారం చేశాక నిన్ను చంపినాక అత్యాచారం చేసుకుంటే నువ్వు చూసేది ఏముంటుంది తర్వాత? అంటే నీ ఇంటికి వచ్చేంతవరకు సమస్య నువ్వు పట్టించుకోవా, స్పందించారా? ఇలాగే ఉండేదంటే హిందూ జాతికి కాలగర్భాలు కలిసిపోవడం తప్ప ఇంకేముంటుంది మనకు ఆప్షన్ చెప్పండి. ప్లీజ్ సెండ్ హిందూ యూనిటీ కోసమే మనం అందరం ప్రశ్నించాలి. మన ఫండమెంటల్ కోసం అలాగే ఉన్నాయి. winning one state, losing one state doesn't make any difference. Our fundamental causes just remain the same. In fact, every day by day, our problems are becoming bigger and bigger and bigger. So we need to find out a solution, way out to escape from these problems. దానికి హిందూ ఐక్యత కావాలి, కంపల్సరీ కావాలి. హిందూ కన్సాలిడేషన్ కంపల్సరీ కావాలి. హిందూ జాతి మొత్తం ఐక్యతం కావాలి. మనం అన్నింటినీ ప్రిపేర్ అవ్వాలా. మనం ఎజెండా సెట్ చేయాలి, మనం నెరేటివ్ సెట్ చేయాలి, ఎజెండా మనం సెట్ చేయాలి. ఆ దిశలో మనం ప్రయత్నాలు జరగాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.